బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే సార్. నమస్తే ఉష గారు. సార్, కొన్ని సంవత్సరాల క్రితం మనం తీసుకున్నట్టయితే ఏదైనా పని ప్రారంభించేటప్పుడు కానివ్వండి, లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఆ పని జరగాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో దేవుణ్ణి చూసి వెళ్ళడమో, లేకపోతే వాళ్ళ పరిసరాల్లో ఏదైతే చేయాలో అది చేసి వెళ్తారు, పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలా మందికి ఆ విషయాలు తెలియవు. అండ్ ఇంకొంతమంది అడుగుతూ ఉంటారు, ఏం చేసి వెళ్తే మంచిది, ప్రత్యేకించి సోమవారం అయితే ఇది అని, మంగళవారం అయితే ఇది, ఏదైనా రూల్ ఉందా అని అడుగుతున్నారు. సో దానికి సంబంధించి వేదిక్ మహావాస్తు అసలు ఏం చెప్తుంది? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఏ వర్క్ వెల్ స్టార్టెడ్ ఈజ్ ఆఫ్ డన్ అన్నారు పెద్దలు. ఒక పని ఏదైనా స్టార్ట్ అయ్యిందంటే మంచిగా అది సగం జరిగిపోయినట్టు లెక్క అన్నారు. అంటే అంత ఇంపార్టెంట్ అన్నట్టు. కాబట్టి ఆ స్టార్టింగ్ ట్రబుల్స్, హిచ్చింగ్స్, అబ్స్ట్రకిల్స్ రాకుండా ఉండాలనంటే మంచిగా పని మొదలవ్వాలి. అలా మొదలవ్వాలనంటే మీకు ఏదైనా ఇంపార్టెంట్ పని, అది డబ్బుది కావచ్చు, పొలంది కావచ్చు, రియల్ ఎస్టేట్కి సంబంధించింది కావచ్చు, అడ్మిషన్స్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఆ రోజును బట్టి మనకు మొత్తం 7 రోజులు ఉంటాయి, సండే నుంచి సాటర్డే వరకు. ఆ రోజు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్లానెట్ అధిపతిగా ఉంటుంది, ఒక్కొక్క గ్రహం ఆ రోజుకి అధిపతిగా ఉంటుంది. వాళ్లకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ మనము నోట్లో వేసుకుని వెళ్ళినట్లయితే, అంటే ఆ రోజు అవి తీసుకుని వెళ్ళినట్లయితే ఆ డే యొక్క లక్ను మనము పూర్తిగా ఉపయోగించుకొని మన పనిని సక్సెస్ చేసుకోవచ్చు. ఇది చేసినా చేయకపోయినా మీరు రెగ్యులర్గా ఎటు వెళ్తారు, చేస్తారు. వెళ్తూ వెళ్తూ నేను చెప్పినవన్నీ సైంటిఫిక్గా అవన్నీ శరీరానికి ఉపయోగపడేటివి, ఇమ్యూనిటీ ఇచ్చేటివి, శరీరానికి డైజెషన్కి ఉపయోగపడేటివి. కాబట్టి వాటిలో తప్పేమీ లేదు. ఆ రకంగా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అది అన్నట్టు. మనము ఇక్కడ మండే చూసుకున్నట్లయితే, మండే ఎవరికి అని అంటే చంద్రుడికి, మూన్కి అన్నట్టు. మూన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మండే అన్నారు. చంద్రుడు అద్దంలో ఉంటాడు కాబట్టి ఎప్పుడు కూడా లేడీస్కు జెంట్స్ కంటే ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అద్దానికి కనెక్ట్ అయి ఉంటారు. కాబట్టి ఎవరైతే రోజుకు ఎక్కువ సార్లు వాళ్ళని అద్దంలో చూసుకుంటారో, సైంటిఫిక్గా కూడా చూడండి, మీరు ఎంతోమంది మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు, అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి అని చెప్తారు. సెల్ఫ్ అప్రిషియేషన్ అంటారు. కాబట్టి మనలో ఉన్న లక్షణాలను, మనలో ఉన్న క్వాలిటీస్ను, ఎనర్జీని డబుల్ చేస్తుంది అద్దం, వర్చువల్ ఎక్స్టెన్షన్ చేస్తుంది. కాబట్టి ఆ రకంగా మీరు మండే రోజు ఏదైనా ఇంపార్టెంట్ పనికి వెళ్ళినప్పుడు, అది ఏ పనైనా కానివ్వండి, వెళ్ళేటప్పుడు ఒకసారి అద్దంలో చూసుకుని బయలుదేరండి. దట్స్ ఎనఫ్. కాబట్టి మండే రోజు ఏం చేయాలి, మనము బయలుదేరే ముందు అద్దంలో మిమ్మల్ని మీరు ఒక 2 నిమిషాల వరకు చూసుకుని మీరు బయలుదేరండి. 2 నిమిషాలైనా ఎందుకు చెప్పానంటే, 2 మళ్ళీ చంద్రుడి నెంబర్, 1 సూర్యుడికి, 2 చంద్రుడికి అన్నట్టు. కాబట్టి ఆ రకంగా మీరు చేసి వెళ్ళడం ద్వారా మీ పని 100కు 100% సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్. ఇప్పుడు ట్యూస్డే, మంగళవారము మార్స్ అన్నట్టు. మంగళవారము ఎవరికి సంబంధించింది? మార్స్ అని అంటే కుజుడికి సంబంధించింది. కాబట్టి ఆ రోజు మీరు బయటికి వెళ్ళేటప్పుడు గుడాపానము అని అంటే బెల్లం కానీ, బెల్లం కలిపిన నీళ్లు కానీ, మనం బెల్లం ముక్కైనా నోట్లో వేసుకొని వెళ్ళొచ్చు, బెల్లం కలిపిన నీళ్ళైనా తాగి వెళ్ళవచ్చు. హెల్త్ పరంగా సైంటిఫిక్గా చూసుకుంటే బెల్లంలో పుష్కలంగా కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అనీమియా తగ్గిపోవడానికి బెల్లం వాడమని అందరూ డాక్టర్లు రికమెండ్ చేస్తారు. కాబట్టి ఆ రోజు మీరు ఒక చిన్న బెల్లం ముక్క నోట్లో పెట్టుకుని రైట్ లెగ్, కుడికాలు బయట పెట్టేసి మీరు వెళ్ళినట్లయితే మీ పని సక్సెస్ అవ్వడానికి 100% అవకాశం ఉంది. కాబట్టి ఇది మంగళవారం. ఇకపోతే బుధవారం వచ్చేసి మర్క్యూరీ, బుధుడు బిజినెస్ కారకుడు. బుధుడు మనల్ని పనిని ఫాస్ట్ చేస్తాడు, యాక్టివిటీ పెంచుతాడు, డల్ లేకుండా ఫాస్ట్గా ఉండేలా చూస్తాడు. బుధుడు ఎక్కడ ఉంటాడు? మన మాటలో ఉంటాడు. కాబట్టి మీరు బాగా గమనిస్తే డబ్బులు ఎవరికి ఎక్కువగా వస్తాయనంటే మంచి చాతుర్యం, మాట చాతుర్యం అంటాం కదా. 10 షాప్స్ ఉంటాయంటే అక్కడ గోల్డ్ జ్యువెలరీ షాప్స్, ఒక 2 షాప్స్ మాత్రం విపరీతంగా జరుగుతుంటాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మీరు గమనిస్తే వీళ్ళకంటే వాళ్ళు చాలా గౌరవంగా, స్పష్టంగా మాట్లాడగలుగుతుంటారు. ఇక్కడ ఈ బుధుడు బిజినెస్ను పెంచడానికి ఉండే గ్రహం అన్నట్లు. కాబట్టి బుధుడిని మనము ప్రసన్నం చేసుకోవాలనంటే ఆ రోజు బుధవారం రోజు మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకోవాలి అంటే ధనియాలు అంటే ఏంటి? కొత్తిమీర మనం రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాం, మంచి యాంటాక్సిడెంట్స్ కొత్తిమీర అన్నట్టు. కాబట్టి కొత్తిమీర యొక్క సీడ్స్ను ధనియాలు అంటాం. ఆ ధనియాలు ఒక 4 మీరు నోట్లో వేసుకుని నములుకుంటూ మీరు ఆ రోజు మళ్ళీ రైట్ లెగ్ బయట పెట్టేసి వెళ్ళవచ్చు. కాబట్టి
ప్రతి బుధవారము మీరు బయటకు వెళ్ళే పని చూసుకొని మన హోరా చాట్ ఎటు ఉంటుంది, మీరు బుధ శని హోరలు తప్పించి మిగతా హోరలో బయటికి వెళ్ళి ఆ రోజు మీరు ధనియాలు కొన్ని నోట్లో వేసుకుని వెళ్ళినట్లయితే 100% వర్క్ సక్సెస్ అవుతుంది. ఇందులో ఉండే ఇంకా గొప్ప బెనిఫిట్ ఏంటంటే ఇది మౌత్ ఫ్రెషనర్ కూడా. కాబట్టి నోట్లోంచి దుర్వాసన రాకుండా ధనియాలు అనేది చాలా మంచి ఆరోమా ఇస్తుంది నోట్లోకి. ప్లస్ అట్ ద సేమ్ టైం కొత్తిమీర ధనియాలు రెండు కూడా ఇక్కడ డైజెషన్ బాగా చేస్తాయి. కాబట్టి ఇవి ఆరోగ్యకరమైనవి, ఆయుర్వేదంలో ఉన్నతమైన ఔషధ గుణంగా కూడా చెప్పగలుగుతారు. కాబట్టి బుధవారము మనము ధనియాలు కాసిన నోట్లో వేసుకుని బయటికి వెళ్ళడంతో ఆ రోజును లక్ మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే గురువారం వచ్చేసి జూపిటర్, బృహస్పతి. గ్రహాలన్నింటిలోకెల్లా అతిపెద్ద గ్రహము జూపిటర్, బృహస్పతి. ఈ బృహస్పతి గ్రహాన్ని మనము పాజిటివ్గా తీసుకొని ఆ రోజు మనం 100% లక్ తీసుకొని బయటికి వెళ్ళాలని అంటే జీరా అంటే జీలకర్ర అంటాం మనం. కాబట్టి జీలకర్ర కొంత మీరు నోట్లో వేసుకుని వెళ్ళొచ్చు. వాటిని కొంచెం నీళ్ళతో కడుక్కుని, రాగా ఉంటుంది కదా అది నీళ్ళతో కడుక్కొని కొంచెం నోట్లో వేసుకుని వెళ్ళొచ్చు. ఇందాక చెప్పుకున్నట్టు ఇది కూడా సేమ్ మంచి ఆరోమా ఇస్తుంది, డైజెషన్ పర్ఫెక్ట్ డైజెషన్ ఇస్తుంది. బయట చూస్తే మీరు కోకోకోలా తర్వాత పెప్సీ కూల్ డ్రింక్స్ మాదిరి ఇప్పుడు బిందు అని జీరా డ్రింక్స్ కూడా వచ్చాయి. అంటే అవి తాగితే డైజెషన్ వస్తుంది, వాళ్లకు మొత్తం గ్యాస్ రిలీజ్ అయిపోతుంది అన్నట్టు. కాబట్టి అంతటి ఆరోగ్యకరమైన జీలకర్ర ఈ బృహస్పతి రోజు అని అంటే గురువారము మీరు తీసుకొని వెళ్ళినట్లయితే మీ వర్క్ 100కి 100% సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వస్తే శుక్రవారం ఏంటిది? ఇది వీనస్, శుక్రుడు ధనాధిపతి, డబ్బులకు అన్నట్టు. వర్క్ సక్సెస్ అవ్వడానికి, ఎస్పెషల్లీ మ్యారేజ్లు, ప్రపోజ్ చేయడానికి, తర్వాత వీటితో పాటు ఎంగేజ్మెంట్స్ ఏవైతే పెళ్ళికి సంబంధించినవి, కాపురానికి సంబంధించినవి, ఎస్పెషల్లీ లేడీస్కు సంబంధించినవి, లేడీస్ అంటే తల్లి చెల్లి వాళ్ళకి సంబంధించిన ఏ వర్క్ అయినా కూడా మీరు ఈ శుక్రవారం పాజిబిలిటీ ఉన్నంత వరకు పెట్టుకుని ఆ రోజు శుక్రవారం బయటికి వెళ్ళేటప్పుడు పెరుగు, చక్కెర లేదా పెరుగన్నం ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తినేసి వెళ్ళండి. ఇప్పుడు అందరికీ గుర్తొస్తుంది. ఎందుకు? బయటికి ఏదైనా వర్క్ అయ్యే వాళ్ళు జనరల్గా పెరుగు, చక్కెర ఇస్తారు. మా ఇంట్లో కూడా అలాగే ఇస్తారు. ఎందుకనంటే అది సక్సెస్ వస్తుంది. పంచామృతంలో ఉన్నటువంటి 5 పదార్థాలు పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె, తర్వాత అరటిపండు. కొన్నిసార్లు చక్కెర తేనెలో ఏదో ఒకటి వాడతారు, అరటిపండు అన్నట్టు. ఇవన్నీ కలిపితే దాన్ని పంచామృతము అన్నారు. కాబట్టి వాటితో అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. పంచామృతము అని అంటే ఇవన్నీ కూడా అమృతంతో సమానం అని అంటే అవి మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అమృతం అంటే ఏంటి? మనం ఎల్లకాలము చనిపోకుండా ఉండడానికి అంటే అంత బలాన్ని ఇచ్చేది అని అర్థం. కాబట్టి అటువంటి పంచామృతాన్ని కానీ, పెరుగును కానీ, పెరుగు అన్నం కానీ ఆ రోజు మీరు తిని వెళ్తే శుక్రవారము ఆ రోజు పని సక్సెస్ అవుతుంది. ఖాళీ చేతులతో పెట్టి డబ్బుల చేతితో తిరిగి వస్తారన్నట్టు. కాబట్టి ఒక్కొక్క డేని బట్టి, ఆ రోజు యొక్క ప్లానెట్ని బట్టి ఆ రోజు దాని యొక్క ఎనర్జీస్ ఉంటాయి. అసలు మనకు డేస్ తయారైందే దాటి కోసం. సండే సూర్యుడి కోసము, మండే మూన్ కోసము, ట్యూస్డే కుజుడి కోసము, బుధవారం బుధుడి కోసము, థర్స్డే అని అంటే గురువారం వచ్చేసి జూపిటర్ కోసము, ఫ్రైడే వీనస్ కోసము, సాటర్డే శాటర్న్ శని కోసం. కాబట్టి మన డేసే దానికోసం తయారయ్యారంటే మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఆ రోజంతా వాళ్ళ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనము పాజిబిలిటీగా చేసుకుంటే ఆ వర్క్ సక్సెస్ అవుతాయి. నేను మీకు కలర్ థెరపీ కూడా చెప్పాను, ఏ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలి అనేది. కాబట్టి వాటితో పాటు ఈ టెక్నిక్ కూడా మీరు వాడుకోవచ్చు అన్నట్టు. ఇక నెక్స్ట్ చూసుకుంటే సాటర్డే శనీశ్వరుడిది, శాటర్న్ అన్నట్టు. కాబట్టి సాటర్డే మీరు బయటికి వెళ్ళేటప్పుడు హోరా చాట్ చూసుకుని మంచి టైంలో బయలుదేరిన తర్వాత మీరు అల్లము నోట్లో వేసుకుని వెళ్ళండి, జింజర్. కాబట్టి ఇందాక చెప్పుకున్నట్లు అన్నిటికన్నా అల్లం ద బెస్ట్. టోటల్గా ప్రపంచమంతా కరోనాతో విలవిల్లాడుతుంటే మనం కేవలం సొంటి కాఫీ కషాయాలు తాగి కరోనాతో మనం జయించగలిగాము. అంతటి గొప్ప ఔషధ గుణాలు ఉన్నది. కాబట్టి సైంటిఫిక్గా చాలా మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అన్నట్టు అల్లం. అది పచ్చిది కానీ ఎండిపోయినది సొంటి అంటారు ఏదైనా కానీ మీరు ఒక చిన్న అల్లం ముక్క పచ్చిది మీరు కట్ చేసుకుని నోట్లో వేసుకుని దాని జ్యూస్ తీసుకుంటూ మీరు వెళ్ళవచ్చు. ఇలా మనం చేసినట్లయితే శాటర్న్ యొక్క అనుకూలత మనకు వస్తుంది. ఆ రోజు మొదలుపెట్టిన పని 100% ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా అది సక్సెస్ అయిపోతుంది అన్నట్టు. వీటితో పాటు లాస్ట్ వచ్చేసి సండే. మనం యాక్చువల్గా సండేతో ముందు మొదలు పెట్టాలి, కానీ మూన్ కాబట్టి మనం మండే చెప్పుకున్నాం. మామూలుగా అయితే సండే ఫస్ట్ చెప్పుకోవాలి. కాబట్టి సండే రోజు బయటికి వెళ్ళాలి. సండే రోజు ఎవరిది? సన్ అని అంటే సూర్యుడిది. సూర్యుడు అన్ని గ్రహాలకు అధిపతి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని అంటే సూర్యుడి చుట్టూతా
9 గ్రహాలు రొటేట్ అవుతున్నాయి, అందులో మనం ఉన్న భూమి కూడా ఒకటి. కాబట్టి ఈ రకంగా సూర్యుడిని మనం అనుకూలంగా చేసుకోవాలనంటే ఆ రోజు మనం పనికి పెట్టేటప్పుడు ఏం తీసుకుని వెళ్ళాలి? తాంబూలము, పాన్. అది అఫీషియల్ మీటింగ్ అయితే మీరు ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక వాటిని మీరు మళ్ళీ మౌత్ వాష్ చేసుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే పాన్ వేసుకుని మరీ అఫీషియల్ మీటింగ్ వెళ్ళడం బాగుండదు. కానీ ఇంట్లోంచి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆ జర్నీ వరకు మీరు అది నోట్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. ఎందుకనంటే తమలపాకు కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నది. కరోనాలో కూడా కఫము ఛాతిలోంచి కరిగిపోవాలని అంటే తమలపాకును పెన్నం మీద వేడి చేసేసి 5 ఆకులు మీరు ఛాతి మీద పెట్టారనుకోండి, కఫం కరిగి బయటకు వచ్చేస్తుంది. అంత పవర్ ఉన్నటువంటిది. కాబట్టి మనిషిలో ఉన్నటువంటి హార్మోన్స్ను కంట్రోల్ చేసే పవర్ మనకు తమలపాకులో ఉంటుంది. కాబట్టి తాంబూల సేవనం ఒక కష్టంగా పెట్టున్నారు మన సనాతన ధర్మంలో. కానీ ఇప్పుడు అది పోయింది. ఎవరో కొంతమంది ఏదో ఫంక్షన్కో లేకపోతే ఏదైనా స్పెషల్గా తిన్నప్పుడే తాంబూలం చేస్తున్నారు, కానీ రోజు తాంబూలం తీసుకోవాలి. అలాంటి తాంబూలాన్ని మీరు సండే రోజు మీరు తీసుకుని వెళ్ళినట్లయితే ఆ రోజు మీ వర్క్ 100% సక్సెస్ అవుతుంది. వీటితో పాటు కలర్ రెమెడీ కూడా మీరు ఫాలో అవ్వండి. హోరా చాట్ కూడా ఫాలో చేసినట్లయితే మీ వర్క్స్ అన్నీ సక్సెస్ అవుతాయి. శివ ఓం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఉషా గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ వివర్. శివ ఓం.